హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సూట్ కమల డైరీస్. ఈరోజు నేను క్యాబేజీ, క్యారెట్, కొబ్బరి కూర చూపిస్తాను మీకు. రండి. ఇదిగోండి క్యాబేజీ, క్యారెట్, శనగపప్పు ఇలాగా ఉడకపెట్టేసి ఉంచుకున్నాను. ఇదిగోండి ఆయిల్ ఎక్కింది. తాలింపు సామాన్లు వేస్తున్నాను. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయను. ఇవి వేగాక అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుని పోపు వేగిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటాం ఇందులో. ఇవి బాగా వేగాక ఉడకపెట్టిన క్యాబేజీ, క్యారెట్, శనగపప్పు వేసుకోవాలి. కొబ్బరికూర రొట్టి వేయించుకోవాలండి. ఇది వేగాక ఇదిగోండి ఇది వేగింది. ఇప్పుడు కొబ్బరికూర వేస్తున్నాను. కొబ్బరికూర వేయించుకుని అప్పుడు క్యాబేజీ, క్యారెట్ అవి వేసుకోవాలి. కొబ్బరికూర ఎర్రగా వేగాలండి. ఇంకోండి కొబ్బరికూర ఇలా వేగింది. ఇప్పుడు క్యారెట్, క్యాబేజీ, శనగపప్పు ఉడకపెట్టి వేసేసుకున్నాం. ఇందులో వేసుకుని ఉప్పు, పసుపు, కారం వేసుకుని, పసుపు అంతైతే ఎక్కువ వేసుకోకూడదు, టమాటా కూరది. కొంచెం కారం కలుపుకొని మగ్గబెట్టేసుకోవాలి. మూతెత్తి ఇక బాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గబెట్టేసుకోవాలి. ఇదిగోండి కూర తయారైపోయింది. ఆఫ్ చేసేసి ఇంకా డిష్లోకి తీసుకోవడమే. క్యాబేజీ, క్యారెట్, కొబ్బరి కూర రెడీ అయిపోయింది. చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.